School is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. వైసీపీ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల ముద్రణలో భారీ అవినీతి జరిగిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. 700 శ్లోకాలతో ఉండే భగవద్గీతను కేవలం 15 పేజీలుగా ముద్రించారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రెస్ మీట్లో మరొక టీటీడీ స్కామ్, జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరాధిసి కొన్ని వివరాలు సేకరించాం. అవేమంటే భగవద్గీత, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా జపానీస్, ఉర్దూ మర్చిపోతున్నారు. కరుణాకర్ రెడ్డి రాసినట్టుంది భగవద్గీత. ఇది ఏవి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దంలో. కలియుగం భగవద్గీత అనుకుంటాం దీన్ని, లేకపోతే ఏంటంటే అసలు భగవద్గీతలో నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిని పిలిచి సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి వాళ్ళని తిడితే మనము తిట్టకూడదు. ఏందండి 15 పేజీల భగవద్గీత రాష్ట్రాన్ని మనం తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణమైన దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు. అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇది మనం చెప్పాలి. ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ చెప్పామనుకోండి, వాళ్ళది కాదు ఇంకా తక్కువ చెప్తారు. అది వాళ్ళే చెప్పండి. టీటీడీని అడుగుతున్నాం ఒకటే, ఇప్పుడు 40 లక్షల పుస్తకాలకు పైగా టీటీడీ గోడౌన్లో పడుంది. ఇవి రేపు వెళ్తాం, మీడియా కూడా రండి, మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఒకసారి. పర్మిషన్ తీసుకొని గోడౌన్లోకి వెళ్ళి టీటీడీ డబ్బులతో, అంటే మన డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఎన్ని కోట్లు పెట్టి పుస్తకాలు కొట్టారు భగవద్గీత పేరుతో. ఆమె చెప్తుందా? నేను టీటీడీ చైర్మన్ గారు మొన్న చెప్పాను ఒక విషయంలో ఆరాధిస్తే దాన్ని బట్టి బాగా నాకు అబ్జర్వ్ అయింది. ఈ భగవద్గీత డబ్బులతో తిరుపతి ఎలక్షన్లు చేశారంట వాళ్ళు. అధర్మమైన డబ్బుతో ఎలక్షన్ చేశారు కాబట్టే చిత్తుగా తిరుపతిలో ఓడిపోయినారు. అధర్మమైన డబ్బు ఇది. వెంకటేశ్వర స్వామి డబ్బుతో భగవద్గీత పేరుతో మీరు ఎలక్షన్ చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు తిరుపతిలో దారుణంగా. ఇప్పుడు ఈ లెక్కాచారం ఎవరు చెప్తారు? టీటీడీ విజిలెన్స్ వింగ్ని అడుగుతున్నా, ఈ భగవద్గీతలన్నీ ఏం చేయబోతారు? ఇప్పుడు ఆ ఉన్న స్టాక్ని ఏం చేస్తారు? దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు? నాకున్న సమాచారం అయితే భారీ కుంభకోణం తెలిసింది. అది 30 కోట్లు కావచ్చు, 40 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు. ఈ బుక్కులకి అంత అవ్వదు. ఇది పబ్లిసిటీ ప్రైవేట్లో కొట్టించారు కాబట్టి ఎంత మహా అయినా లాట్లో ఎవడో స్పాన్సర్లు కొట్టించి ఉండొచ్చు. ఒకవేళ డబ్బులు, ఆ డబ్బులు కూడా బిల్లులో పెట్టారు నాకు తెలిసి. ఇది కూడా బిల్లు పెట్టి ఈ డబ్బులతో ఎలక్షన్ చేశారని చెప్పి బిఆర్ నాయుడు గారు మనం చెప్పారు. తర్వాత దాన్ని ఆరాధీసి విచారిస్తే ఈ బుక్కులు పట్టడానికి టైం బట్టి బుక్కులు తెస్తే షాకే. 5 భాషల్లో అద్భుతమైన బుక్కులు. పైన ఫోటోలు మాత్రం భగవద్గీత, కింద ఏవి ధర్మారెడ్డి, లోపల కరుణాకర్ రెడ్డి ఫోటో, జగన్ డైలాగులు కొన్ని.
భగవద్గీతలో జగన్ డైలాగులు, మాట తప్ప మడమ తిప్పం, ఇవన్నీ కాదు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి, ఈ స్కామ్ని టీటీడీ విజిలెన్స్ తొందరలో ఎంత స్కామో ఇది బయట పెట్టాలి. గోవిందరావు సంఘంలో 50 కేజీలు బంగారు కథ కూడా చెప్పలేదు ఇంతవరకు. ఏం చేస్తుంది అర్థం అంటే, ఒకటి అధికారంలో ఉన్నామనే కానీ ఇట్లాంటి రోజుకు ఒకటి వస్తున్నాయి. ఆఖరికి భగవద్గీతను మోసం చేశారు వీళ్ళు. అసలు వీళ్ళు పట్టుకొని రేపు జైలుకు పోతే వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంది, భగవద్గీత ఒట్టేస్తున్నామేమంటారు. ఆ భగవద్గీతని కల్తీ చేశారు, ఇంకేట ఒట్టేయాలి మేము. వాళ్ళ క్షమాపణలు ఏమి ఉండవు. కాబట్టి భగవద్గీత స్కామ్ను మాత్రం దయచేసి ఇలాంటివన్నీ బయట పెడతారనే వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, సంబంధం లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఫోటోలు తీస్తూ బయట పెట్టడం, గడిచిపోయిన ఇష్యూని తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడడం, దాన్ని మళ్ళా సోషల్ మీడియా వాళ్ళకున్న పేటీఎం కుక్కల సోషల్ మీడియాలో పెట్టి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం, టీటీడీలో జరుగుతున్న విషయాలు బయట పెడతారని చెప్పి మనం చూసేటప్పుడు 2 రోజుల క్రితం కూడా చైర్మన్ గారి మీద ఎలాంటి ఆరోపణలు చేశారో, గతంలో జనసేన పార్టీ నాయకులు మాలాంటి మీద ఆరోపణలు చేసి ఏదో ఒకటి ఇంత విషయం దాన్ని ఇంత చేస్తారు. వీరి మధ్య ఇంత చేస్తే కూడా చూపిరా, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు, విమర్శిస్తారు, మీరే క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, తిరుపతిలో ఉన్న నాయకులారా, మాజీ టీటీడీ చైర్మన్లారా, ధర్మారెడ్డి గారు, మీరందరూ కూడా సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. డేటు తేదీ కనుక్కొని చెప్తాను, రండి. మీలాంటి గొప్ప కవులు భగవద్గీతని ఇంత చిన్నదిగా రాసి ఇంత వ్యాఖ్యం ఇంత చేయొచ్చని కూడా నిరూపించినందుకు మీకు మేము సన్మాన సభ పెట్టబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా మీ నాయకుడు జగన్ కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టీటీడీలో మరో స్కామ్ ఇది, భగవద్గీత పేరుతో కోట్ల స్కామ్. వాస్తవం అది ఎన్ని కోట్లు అనేది అధికారులు చెప్పాలి. నేను 40, 30, 40, 50 కోట్లు అంటాను, దానిపైనే ఉండొచ్చు. 1 కోటి పుస్తకాలు అంటే దాదాపు 5 భాషలు అంటే పెద్ద కథే ఇది. ఇప్పుడే కదా బయటపడింది. అన్నీ అరెస్ట్ చేస్తారు. మేము చేసిన అన్ని అరెస్ట్ చేసి ఈయన 5 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఇంకా మొత్తం బయట వచ్చే ప్రసక్తే లేవు. అన్నీ ఉన్నాయి. ఒకటి తీస్తున్నాం కదా, వాళ్ళ ప్రభుత్వం కాదు కదా వెంటనే బేడీ లైసెన్స్కి లోపడానికి. అన్నీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇది మొన్న మాకు తెలియదు. మొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెబితేనే ఈ భగవద్గీత డబ్బులు ఎలక్షన్ చేస్తుంటే ఆలోచించిన అంత డబ్బులు వచ్చిన భగవద్గీతలు అనేసి. అది ఏంది కనుక్కుంటే 2 రోజులు పెట్టింది నాకు. భగవద్గీత దాని డీటెయిల్స్ తీసుకొని దాన్ని పట్టి ఈ బుక్కులు తెప్పించుకొని వేరే మిత్రుల దగ్గర బుక్కులు తెప్పించుకొని ఆ డేటా తీసుకొని ఆ ప్రింటింగ్ ప్రెస్లో అడిగి అసలు ఏంది, ఎందుకు ఇది బయట పెట్టలేదు ఇన్ని రోజులు, ఎందుకు 2 సంవత్సరాలు అవుతుంది ఇది, ఎందుకు బయట రాలేదు వరకు కూడా, ఎందుకు దాచిపెట్టారు దీన్ని కనుక్కో ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే డైవర్ట్ చేయడానికో